మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించే బెల్లానికి బంగారం అనే పేరు ఉండడం వెనుక గొప్ప చారిత్రక సాంస్కృతిక నేపథ్యం ఉంది. గిరిజన సంస్కృతిలో ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన బెల్లాన్ని అత్యంత పవిత్రంగా, శక్తినిచ్చే ఆహారంగా భావిస్తారు. పూర్వకాలంలో అటవీ ప్రాంతాల్లో లోహపు బంగారం కంటే ప్రాణాన్ని నిలిపే ఆహారానికి ఎక్కువ విలువ ఉండేది. యుద్ధ సమయంలో అలసిపోయిన వీరులకి సమ్మక్క తల్లి బెల్లం పంచి శక్తిని నింపేదని భక్తుల నమ్మకం. అందుకే తమ బరువుకు తూగేంత బెల్లాన్ని తులాభారంగా సమర్పించి తమ సర్వస్వాన్ని అమ్మవారికి అప్పగిస్తున్నామని భక్తులు విశ్వసిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇది బెల్లం, కానీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో దీన్ని బంగారం అని పిలుస్తారు. బంగారం అని ఎందుకు పిలుస్తారంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది పూర్తిగా ఆదివాసీ గిరిజనులు కోయ సంస్కృతి ప్రకారం జరుగుతుంది. బెల్లం తింటే చాలా బలిష్టంగా ఉంటారు కాబట్టి గతంలో ప్రకృతి ద్వారా వచ్చిన ఈ బెల్లాన్ని తినేవారు కాబట్టి బంగారంగా కొలిచేవారు. అదేవిధంగా గతంలో యుద్ధాలు జరిగినప్పుడు, కాకతీయ రాజులతో యుద్ధం జరిగినప్పుడు కానీ ఇతర సమయంలో ఇతరులతో యుద్ధం జరిగినప్పుడు కూడా సైనికులకు లేకుంటే ఇతర యుద్ధం చేస్తున్న వారికి బెల్లాన్ని ఇచ్చేవారు, ఎందుకంటే ఎక్కువ శక్తినిస్తుందని. దీంతో పాటు చాలామంది మొక్కులు మొక్కుకుంటారు. తమ కోరికలు తీరినట్లయితే తమ నిలువెత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మ తల్లులకు చెల్లిస్తామని మొక్కుతారు. మొక్కడానికి కారణం ఏంటంటే తమ నిలువెత్తు బంగారం ఇస్తే తమ సర్వస్వాన్ని సమ్మక్క సారలమ్మకి ఇచ్చినట్టుగానే భావిస్తారు. సమ్మక్క సారలమ్మ తల్లులు తాము కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి, తమ మొక్కులన్నీ తీరుస్తుంది కాబట్టి తమ సర్వస్వం అంతా సమ్మక్క తల్లికి ఇచ్చినట్టుగా భావిస్తారు. అందుకే బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ఇక్కడ చూడవచ్చు మేడారంలో కొంతమంది తమ ఎంత వెయిట్ ఉంటే అంత బంగారాన్ని సమర్పిస్తారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? అంటే ప్రతిసారి ఇట్లా ఇస్తారా? ఏం చెప్తావమ్మా దీని గురించి? మేము సిరిపూర్ కాగస్ నగర్ నుంచి వచ్చినాము. ప్రతిసారి ఇట్లనే మాకు ఆరోగ్యాలు మంచిగా లేకుంటే అమ్మవారికి మొక్కితే ఆరోగ్యాలు మంచిగా అయినాయి. మాకు ప్రతిది అడిగిందల్లా తల్లి ఇచ్చింది కాబట్టి మేము నిలువెత్తు బంగారం పెడతానని అమ్మవారికి. నా బిడ్డ మంచిగా లేకుంటే, ఆరోగ్యం మంచిగా లేకుంటే, తల్లి కడుపుల పిల్ల ఉండగా మంచిగా లేకుంటే అమ్మ పచ్చలు అయితే తల్లి, నా బిడ్డ మంచిగా అయితే తల్లి, పిల్ల మంచిగా అయితే వాళ్ళు ఎత్తు బంగారం మంచి పెడతా తల్లి, నీ బంచన మంచిగా కావాలని మొక్కిన. ఇప్పుడు అదే కోరిక నాకు నెరవేర్చిన తల్లి. ఆ కోరిక ప్రకారంగా నేను చెల్లిస్తాను. మంచిగా అయింది. పోయినా కానీ తల్లి సహాయకారం లేని దావకాని ఏం పని చేయదు. అందుకే దానివల్ల తల్లి మాకు సహాయకారం చేసింది కాబట్టి ఆ మొక్కులు చెల్లిస్తాను. నువ్వు చెప్పమ్మా, నువ్వేం చెప్తావు? అంటే చెప్పమ్మా, నువ్వు అంటే నీకు సమ్మక్క తల్లిని మొక్కినాక మంచిగా అయింది, మెడిసిన్ వాడినావు, మంచిగా అయింది. తల్లి మీద, సమ్మక్క తల్లి మీద నీకు విశ్వాసం ఎట్లుంది? ఇప్పుడు మీ అమ్మ నిలువెత్తు బంగారం ఇస్తుంది నీకోసం, ఏం చెప్తావు? నేను నాకు ఇద్దరు పిల్లల కోసం చాలా కష్టపడినా. నేను ప్రతి ఇయర్లీ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఇయర్లీ నా ఎత్తు, నా బిడ్డ ఎత్తు, నా కొడుకు ఎత్తు బంగారం పంచి పెడతాను. ఎందుకంటే దేవుడు అంత సహాయకారం ఉన్నాడు. నా భర్త కూడా మంచిగా లేనప్పుడు ఆయనకు కూడా మొక్కిన వలన మళ్ళీ నేను దేవుడిని నిలుపుకొని ఇంట్లో పూజిస్తాను. దేవుడు నాకు సహాయకారం ఉండాలని ఇంకా నేను కోరుకుంటున్నా. ఏం చెప్తావు బ్రదర్? నువ్వు ఏం చెప్పాలంటే నీకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఎట్లుండే? మాకు అమ్మవార్లు అన్ని వేళ మాకు సౌకర్యం ఉంటుంటారు. అన్ని అనుకున్నట్టు జరుగుతున్నాయి. అంతా మంచిగా జరుగుతుంది. అమ్మని మొక్కుకుంటే అన్నిటికీ ఆపదలు తోడుంటుంది. అన్ని వేళల్లో మాకు సహాయకారం ఉంటుంది. అంతా మంచిగా జరుగుతుంది. అంతా సమ్మక్క సారక్క అంతా మంచిగా జరుగుతుంది. మా డాడీ నేనేం లేదు, పిల్లలు మంచిగా ఉంటే సంతోషం. మా మొక్కుకున్నాయన్నీ మాకు మంచిగా జరుగుతాయి. చాలా మంది మొక్కులు గతంలో మొక్కుతారు. ఆ మొక్కిన మొక్కులు పూర్తి అయితే మొక్కులు నెరవేరినట్లయితే ఇలా నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. మేడారం జాతరలో సుదూర ప్రాంతాన్ని ఇలా బంగారం నుంచి తీసుకొస్తారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసేవారు కూడా పూర్తిగా సమ్మక్క తల్లి మీద అభిమానం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఒక రకంగా చాలా గిరాకీ ఉన్నప్పుడు ఎక్కువ ధరకు అమ్మవచ్చు, కానీ అలా అమ్మకుండా ఎంత రేటు ఉందో అంతే రేటు ప్రకారం అమ్ముతుంటారు. ఇక్కడ చేస్తున్న ప్రత్యేక పూజలు చూడవచ్చు. ఇది బంగారం విశిష్టత కాబట్టి ఎక్కడైనా దీన్ని బెల్లంగా పిలిస్తే మాత్రం ఇక్కడ బంగారంగా పిలుస్తారు. బంగారం అంటే ఏంటంటే సమ్మక్క సారలమ్మ తల్లికి ఇష్టమైనది. కోయ గిరిజనులకు ఒక రకంగా ఆహార పదార్థం, ఇది శక్తినిచ్చే ఆహార పదార్థం కాబట్టి ఈ బంగారం సమర్పిస్తారు. మొక్కుతే తమ నిలువెత్తు బంగారాన్ని ఇస్తే సర్వస్వాన్ని, తల్లి మనకు అనుకున్నది ఇచ్చింది కాబట్టి తల్లికి మన సర్వస్వాన్ని ఇచ్చినట్టుగా భావిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్.